విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో బాధితులకు అండగా నిలవాల్సిన మంత్రి నారా లోకేష్ అక్కడికి వెళ్లి అధికార దర్పాన్ని ప్రదర్శించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం నేత రమేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదం చాలా బాధాకరమని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం అండగా నిలవాల్సింది పోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. అక్కడ జరిగిన ప్రమాదానికి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధమని ఆయన నిలదీశారు. అక్కడ కార్మికుల కుటుంబాలు ఆవేదనలో ఉంటే వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడమేంటని నారా లోకేష్ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్ వైసీపీ హయాంలో ప్రైవేటీకరణ జరిగిందని పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 2021లోని ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు దానిని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, అదే విషయాన్ని కేంద్ర మంత్రి కూడా స్పష్టం చేశారన్నారు. ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు అని అన్నారు. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు అండగా నిలవాలని, తగిన పరిహారం ఇవ్వాలని, అలాగే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని రమేష్ గౌడ్ సూచించారు. అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటనలో కొంతమంది కార్మికులు చనిపోవటం, కొంతమంది కార్మికులు క్షతగాత్రులుగా హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉండటం నిజంగా మనకందరికీ చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఇటువంటి సంఘటన నేపథ్యంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా యావత్ ప్రజానికం కూడా బాధిత కుటుంబాలకి అండగా ఉండాల్సినటువంటి సమయం ఇది అనేసి ఈ సందర్భంగా పేర్కొంటున్నాం. కాకపోతే నిన్న జరిగినటువంటి సంఘటన ఒకసారి ఆలోచిస్తే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటిది. ఒక పక్కన జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మరొక పక్కన ఆయన తమ్ముడు ఒక మంత్రి హోదాలో నారా లోకేష్ గారు, ఒకరు పోతే ఒకరు అక్కడికి చేరుకొని సరే బాధలో ఉన్నటువంటి కుటుంబాలని ఆదుకునేదానికో, ధైర్యం చెప్పడానికో, లేదంటే మరొకసారి ఇటువంటి ఘటనలు జరగకుండా అధికారులని, అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాన్ని అప్రమత్తం చేసి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునేదానికో వెళ్ళారేమో అని మనమంతా ఆశించాం, ఎదురు చూశాం కూడా. మరి వాళ్ళు చేసింది ఏంటి? అక్కడికి వెళ్ళి ఒక పక్కన రెడ్ బుక్ స్టార్ నారా లోకేష్ గారు మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలైతేనేమి, ఆ కుటుంబాలైతేనేమి, తోటి కార్మికులు చనిపోయి బాధలో ఉండి మీ యొక్క నిర్లక్ష్యాన్ని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు వాళ్ళకి ఓపికగా సమాధానం చెప్పి అండగా ఉండాల్సినటువంటి పరిస్థితులను పక్కన పెట్టి కార్మిక సంఘాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ముద్ర వేసి, మరొక పక్కన అదే కార్మిక సంఘాల నాయకుల్ని మీ నోటికి వచ్చినట్లు మీ ఇంట్లో చనిపోయినారా అనేటటువంటి అధికార దర్పంతో, అధికార అహంకారంతో మీరు మాట్లాడినటువంటి మాటల్ని రాష్ట్రమంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది అనేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అదే సందర్భంలో ఆవేశం స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయనైనా వచ్చి ఏదన్నా ధైర్యం చెప్తాడేమో, అండగా ఉంటాడేమో అనుకుంటే యథావిధంగానే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం, ప్రైవేటీకరణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందంట.
ఈయన వచ్చి ఆపినాడంట. జరిగినటువంటి సంఘటన ఏంది, మీరు మాట్లాడే విధానం ఏంది? విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేటీకరణ జరగకూడదు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఆ తీర్మానాన్ని పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా అప్పట్లో ఉన్నటువంటి కేంద్ర మంత్రి స్వయంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణకి ఒప్పుకోలేదు అని చెప్పి దీన్ని ఆపుతున్నామని చెప్పి బహిరంగంగా మీడియా సమావేశంలో పేర్కొన్నప్పటికీ వీళ్ళు ఈ విధంగా బురద చల్లేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం, మరి ప్రైవేటీకరణ అంశం అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వంలోనే ఆధీనంలో ఉంటుంది కదా, మరి అప్పుడు ప్రైవేటీకరణకి కేంద్ర ప్రభుత్వం అనేటటువంటిది అప్పట్లో సహకరించింటే ఇవాళ మీరు అదే బీజేపీ ప్రభుత్వంతో ఏ విధంగా మీరు పొత్తు పెట్టుకుంటారో అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, అచ్యుతాపురం ఘటనలో దాదాపు అక్కడ సంబంధించిన పరిశ్రమలో చనిపోయినప్పుడు ఇదే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఇంకా భవిష్యత్తులో పరిశ్రమల్లో ఎటువంటి ఘటనలు జరగకోకుండా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ అప్రమత్తంగా ఉంటాం, అన్ని పరిశ్రమల్లో కూడా తనిఖీలు చేస్తామని చెప్పి మీరు ప్రగల్భాలు పలికినారే, మరి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఇటువంటి ఘటనలు జరగకుండా ఏమి చర్యలు తీసుకున్నారు అనేటటువంటిది మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్లో దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగి కార్మికులు చనిపోతే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా వెంటనే స్పందించి ఆ ఘటన దగ్గరికి వెళ్ళి బాధితులకు అండగా ఉండి 24 గంటల్లో ఆ యాజమాన్యం ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ కాకుండానే ప్రభుత్వం తరఫున ₹1 కోటి చెక్కులు ఇస్తూ ఆ కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిది. అదే కాదు, ఏ ఘటన జరిగినా మానవతా దృక్పథంతో ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఇవాళ మీరు బాధితుల పక్షాన నిలబడకుండా అక్కడికి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన దుర్భాషలాడటానికి మీరు అటువంటి సంఘటనలు కూడా మీరు రాజకీయంగా వాడుకుంటున్నారంటే ఇది ఎంత బాధాకరమో ఈ రాష్ట్ర ప్రజానికం కూడా ఒకసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్ అనేటటువంటిది కేవలం ఒక పరిశ్రమ కాదు, అది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ఒక ప్రతీకగా మనమందరం భావించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జరిగినటువంటి దురదృష్టకరమైన ఘటనకి భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకొని వెంటనే బాధిత కుటుంబాలకి ప్రభుత్వం నుంచి కూడా యాజమాన్యంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అండగా నిలబడి వారి కుటుంబాలకి చేయూతనందించి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా నివారణ చర్యలు వెంటనే చేపట్టాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.